కాగిచ్చినటువంటి లెక్కలు ఎలా రాస్తారు ఈ ఆంధ్రజ్యోతి ఈనాడులో అంటే కనపడవు. ఎందుకంటే కాగ్యల్ని రోజు ఇక్కడ ఇట్లా ముట్టికాయలు వేస్తూ ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. అందుకని దాంట్లో ఏదో ఒక పాయింట్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ఉందని హెడ్డింగ్లు పెడతారు. లోపలికి వెళ్ళి చదివితే మేడిపండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూస్తే ఈ ప్రభుత్వంలో మొత్తం పురుగులుండును అన్నట్టుగా లోపలికి వెళ్ళి ఆ కాగి నివేదిక చూస్తే ఎంత లెక్కల బొక్కలు ఉన్నాయో, ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందో అర్థమైంది. వీళ్ళు పెట్టిన హెడ్డింగ్ ఏంటో తెలుసా? తొలి త్రైమాసికంలో 35,767 కోట్ల పన్నులు రాబడి. అమ్మో, ఆంధ్రప్రదేశ్కి 35,000 కోట్లు మొట్టమొదటి 3 నెలల్లోనే వచ్చేసింది అంట. ఇంకా ఆంధ్రప్రదేశ్ అద్భుతం, అదరహో బెదరహో ఇలా అనుకోవటానికి రాస్తారు. అసలు విషయం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 35,767.45 కోట్ల పన్నులు రాబడి వచ్చింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ప్రభుత్వం అంచనా వేసిన దాంట్లో దాదాపు 19% మాత్రమే రాబట్టింది. అంటే 4 త్రైమాసికాలు ఉంటాయి కదా, సరే 19%, 1% యాడ్ చేద్దాం, 20% అనుకున్నాం 3 నెలలకి. అప్పుడు 4 త్రైమాసికాలకి ఎంత వస్తుంది? 80% అనుకున్న దాంట్లో వచ్చేది. అంటే 20% ఆల్రెడీ రెవెన్యూ డెఫిసిట్ అనే కదా దానికి అర్థం. ఆ వార్త రాయరు దానికి. అది రాత్రి జనాలకు అందరికీ ఇలా బొక్కలు అర్థం అవుతాయి కదా. 2, దీనికి పన్నేతర రాబడి కేంద్ర గ్రాంట్లు కలిపి రెవెన్యూ రాబడి 39,500 కోట్లకు చేరింది. అప్పులు కూడా కలిపి తొలి 3 నెలల్లో రాష్ట్రానికి 73,123 కోట్లు వసూళ్లు దక్కాయి. అంటే రాష్ట్రానికి 3 నెలల్లో చేసిన అప్పులు ప్లస్ పన్నుల రాబడి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అన్నీ కలిపి గ్రాంట్లు కలిపి 73,000 కోట్లు 3 సంవత్సరాల్లో వస్తే మరి ఒక్క పథకం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? 3 నెలల్లో 73,000 కోట్లు ఏం చేశారు? 3 నెలల్లో 73,000 కోట్లు ఒక్క ఆడబిడ్డ నిధి లేదే, ఒక్క నిరుద్యోగ వృత్తి లేదే, ఒక్క ఫీజు రింబర్స్మెంట్ అందుబాటులో లేదే, వసతి దీవెన ఎత్తేసారే, 2 ఏళ్ళు చేనేత నేస్తాను ఎత్తేసి ఇప్పుడు 3వ ఏడాది ఏదో ఇస్తామని అంటున్నారే. ఇలా చూస్తూ ఉంటే ఒక్కట ఏ పథకాన్ని, ఫీజు రింబర్స్మెంట్, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, ఈరోజు ఏది ఇక్కడ లేనటువంటి పరిస్థితే. మరి మీరు చూస్తేనేమో 73,000 కోట్లు రాబడి వచ్చింది. ఏం చేశారు ఈ డబ్బులన్నీ? ఏం చేస్తాం? పొద్దున్నే స్పెషల్ ఫ్లైట్, మధ్యాహ్నం దిగుతాం, మళ్ళీ స్పెషల్ హెలికాప్టర్ ఎక్కుతాం, మళ్ళీ సాయంత్రం స్పెషల్ ఫ్లైట్ ఎక్కుతాం. ఇదే కదా మీ జీవితాలు రోజు. 2 రెవెన్యూ లోటు 107% అంట. అప్పుడే తొలి 3 నెలల్లో రాష్ట్రంలో రెవెన్యూ లోటు 107.55%గా నమోదైంది. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఖర్చులు 23,663 కోట్లు అధికం అయ్యాయి. అవకేం చేస్తాయి? ముఖ్యమంత్రి లెగిస్తే చేపల కూర వండటానికి 1 కోటి రూపాయలు ఖర్చు, ఆటో ఎక్కి డ్రామా ఆడటానికి 1 కోటి రూపాయలు ఖర్చు, బడ్డీ కొట్టు బుడ్డాయమ్మ దగ్గరికి వెళ్ళి రసగుల్ల తినడానికి 1 కోటి రూపాయల ఖర్చు, ఏదైతే ఏడుకొండల ఇంటికి వెళ్ళి గ్యాస్ పొయ్యి మీద హెరిటేజ్ పాలతో కాఫీ పెట్టడానికి 1 కోటి రూపాయలు ఖర్చు. మనం రోజు చేసే పనులేంటి? ఒక్కటన్నా ప్రజలకు ఉపయోగపడి ఉందా?